మీకు పండుగ సమస్య ప్రధానంగా కనిపిస్తుందా అండి మామిడిలో జామలో? అప్పుడే మామిడికి దీనికి కూడా బాగా ఎక్కువ వచ్చిందండి. అప్పుడు ఈ 70 మందు వాడేవండి. ఈ మందు వాడటం వల్ల బాగా బెనిఫిట్ బాగుంది. మొత్తం పండుగ సమస్య బాగా ఎక్కువ అండి. మామూలు మన ఈగలు ఎలా వస్తాయి అలా కాళ్ళు కూడా పట్టేసేయండి. ఇది వాడాక అయ్యాక బాగా కంట్రోల్ అయింది. మీకు పెట్టగానే అంటే ఈగలు వచ్చేస్తాయి, వచ్చేసి అక్కడే వాళ్తాయి, అదే వాలి చనిపోతాయి. మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నమస్తే అండి, నా పేరు సౌజన్య. ఈ రోజు మనము మర్కుక్ గ్రామము మండలము సిద్దిపేట జిల్లాలో ఉన్నాము. ఇక్కడ జామ తోట అండ్ మామిడి కలిపి 15 ఎకరాలు ఉంది. మన వెంకటరామరాజు గారు ఈ జామ తోటలో మామిడిలో పండుగ సమస్యని కొత్త ప్రయత్నం చేసి ఎలా అరికట్టారు అనేది మనం వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అండి వెంకటరామరాజు గారు. మీకు ఈ జామ తోట మామిడి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 4 సంవత్సరాలు అయిందండి. అదేమో 8 సంవత్సరాలు అయిందండి. మీకు పండుగ సమస్య ప్రధానంగా కనిపిస్తుందా అండి మామిడిలో జామలో? అప్పుడే మామిడికి దీనికి కూడా బాగా ఎక్కువ వచ్చిందండి. అప్పుడు ఈ 70 మందు వాడేవండి. ఈ మందు వాడటం వల్ల బాగా బెనిఫిట్ బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఆకర్షణీయ పేస్ట్ వాడక ముందు బాగా ఎక్కువ డ్యామేజ్ అయ్యేదండి. మొత్తం పండుగ సమస్య బాగా ఎక్కువ అండి. మామూలు మన ఈగలు ఎలా వస్తాయి అలా కాళ్ళు కూడా పట్టేసేయండి. ఈగ మొత్తం జామలో మన మనుషులకే పట్టేసేయండి. ఉండేది ఇది వాడాక అయ్యాక బాగా కంట్రోల్ అయింది. వాడక ముందు బాగా డ్యామేజ్ అయింది, నష్టం బాగా జరిగింది. అంటే ఎకరానికి మీకు ఎంత పర్సెంటేజ్ వరకు నష్టం జరిగింది? దాదాపు 50% నష్టమే. మరి మీరు అంటే ఈ ఆకర్షణ పేస్ట్ తెలియక ముందు వాడక ముందు ఎక్కువ డ్యామేజ్ అయ్యింది. ఏం పద్ధతులు పాటించారు? పండుగ ముందు ఊరికే పురుగు మందులు కొట్టేవాళ్ళు కానీ కంట్రోల్ అవ్వాలి. ప్రయోగం ఏం ఇది వచ్చాకనే మొత్తం అక్కడక్కడ చెట్టుకి రాసుకుంటూ వెళ్తే బాగుంది. రాజు గారు, మీకు ఈ ఆకర్షణీయ పేస్ట్ గురించి అంటే ఎలా తెలిసింది? మీకు ఎవరు చెప్పారు ఇది ఒక ప్రోడక్ట్ ఉంది మనకి పండుగకి పని చేస్తుంది బాగా అని? మీకు ఎవరు చెప్పారండి? ఇక్కడ మా వాళ్ళు ఉన్నారండి, తోట పెట్టారు. వాళ్ళు రాశారు. వాళ్ళు వాడిన తర్వాత మమ్మల్ని కనుక్కుంటే వాడమని చెప్పారా, ఇవి పట్టుకొచ్చి వాడుకున్నాం. వాళ్ళు వాడిన తర్వాత అడిగాకనే ఆ తర్వాత మేము మీకు వాళ్ళ నుండి ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. బాగా నమ్మకం మీద తెచ్చుకుని మేము వాడాము. బాగా నమ్మకం బాగా కుదిరింది. ఓకే, అంటే మీకు ఇది కాస్ట్ పరంగా అంటే వాళ్ళు చెప్పినప్పుడు ఇంత పెద్ద తోట ఉంది కదా, అయినా పర్వాలేదు కదండి, మనకి కంట్రోల్ అవటం కావచ్చు. అవును, పండుగకి మరి నివారణ అంటూ ఇప్పటి వరకు ఇంకటి వేరేది లేదు, ఇదే తప్ప వేరేదేమీ లేదు. అదే ఇది పెట్టిన తర్వాత మీకైతే ఫలితం మంచిగా ఉంది, మంచిగా కంట్రోల్ అయింది. మీరు అంటే దీన్ని ఇప్పుడు ఈ బాక్స్ ని ఈ తోటలో ఎట్లా పెట్టారు, ఎట్లా అప్లై చేశారు? ఇది మొత్తం అంతా లోపల లిక్విడ్ శుభ్రంగా 10 ml ఈ డబ్బాకి కలిపారా? మంచిగా శుభ్రంగా పేస్ట్ కింద చేసేసి కొమ్మలకే నీడ చాటుని ఇలా ఈ పక్కనే రాసుకుంటా ఒక్కో దిక్కున అక్కడోటి మనకి కొద్దిగా అలా రాసుకుంటా వెళ్ళిపోతాయండి. ప్రతి 4 మీటర్ల అంటే మీకు ఎకరానికి ఒక డబ్బా అంటే మనం దగ్గరగా అంటే చాలదండి, కుదరదు. కొద్దిగా అక్కడోటి రాసుకుంటా వెళ్ళిపోయేటప్పటికి ఆ వాసనకే ఏగా మీకు పెట్టగానే ఈగలు వచ్చేసి అక్కడే వాళ్తాయి, అదే వాలి చనిపోతాయి. అంటే మీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పండుగ అనేది కంట్రోల్ అవ్వలేదు. అప్పుడు మీరు దీన్ని తెలుసుకున్న తర్వాత తెచ్చుకొని పెట్టుకున్నారా? ఎన్ని డబ్బాలు వాడారు ఇప్పటి వరకు మీకు ఈ తోటలో? ఇప్పుడు పట్టుకి 28 డబ్బాల దాకా పడతాయి మాకు మొత్తం తోటకి మొత్తం వాడారా? ఒకసారి 3 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి. ఓకే, చెట్ల మీద పెట్టిన తర్వాత ఈగలు వచ్చినాయి అన్నారు కదా, మొత్తం వచ్చి తినేసి అక్కడే చనిపోయాయి అన్నారు. మీకు ఈ ఫీల్డ్ లో పెట్టిన తర్వాత, పొలంలో పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు దీని పనితనం అనేది కనిపించిందండి? ఒక నెల నుంచి 2 నెలల దాకా అండి. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల మళ్ళీ పెట్టుకున్నాం. ఓకే, మొత్తం పంట అయిపోయే వరకు 2 లేదా 3 సార్లు వాడారు మొత్తానికి. అవునండి. మీకు ఇది పెట్టిన తర్వాత మంచి రిజల్ట్ కనిపించింది? పెట్టక ముందు కంటే మంచి రిజల్ట్. దాదాపు పండుగ సమస్య అనేది దీని వల్ల కనిపించలేదు.
వెంకటరామరాజు గారు, ఇప్పుడు ఇది మీరు వాడారు, వాడి మంచి ఫలితం అయితే సాధించారు, పండు ఈగని మంచిగా అరికట్టారని చెప్తున్నారు. మరి మన తోటి రైతులు చాలా మంది, వేలాది మంది రైతులు చూస్తున్నారు. ఈ పండు ఈగ సమస్య అనేది తెలిసిందే కదా, మామిడిలో చూసుకున్నా, జామలో చూసుకున్నా, అన్ని పండ్ల తోటలకి పెద్ద ప్రధాన సమస్య కదా. మరి ఆకర్షణ పేస్ట్ వాడారు, మీరు మంచిగా అనిపించింది అంటున్నారు. మన తోటి రైతులకి మీ నుండి మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఏం చెప్పగలరు? మనం ఎలాగా బయట వాళ్ళని కనుక్కొని మనం ఎలా తెచ్చుకున్నామో మనం కూడా బయట వాడికి ఇంకొకటికి మనం ఇంకో రైతుకు కూడా ఇలా మనం బాగా పనిచేస్తుంది, ఇది మందు బాగా పనిచేస్తుందని వాడండి, నమ్మకంగా వాడుకోవచ్చు. చూసారు కదా మన వెంకటరామరాజు గారు అయితే జామ మరియు మామిడి తోటలో ఈ ఆకర్షణ పేస్ట్ అయితే వాడి చాలా మంచి ఫలితాన్ని సాధించానని చెప్పారు. వారి మాటల్లో ఈ అమూల్యమైన టైం ని మాకు కేటాయించి మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.